చిన్న పాయింట్ ఏది బ్రో అంటే ఇప్పుడు బ్లేడ్స్, బుల్లెట్స్ ఇవన్నీ ఈ స్టోరీ అనేది ఇంతకు ముందు తెలిసిందే మనకు కొంతవరకు. యూట్యూబ్‌లో ఇవన్నీ చూసామనమాట. అది కాకుండా మీకు నచ్చిన పాయింట్ ఏది అని అంటే ఏం చెప్తారు? అదే ముఖ్యంగా వచ్చేసి నాకు మా జయరామ్ మీద నమ్మకము. అతను ఇంతకుముందు తీసినవి నేను చూసి ఇంప్రెస్ అయ్యాను. సో ఫస్ట్ అక్కడే మార్క్స్ నా దగ్గర కొట్టేశాడు. ఆఫ్టర్ దట్ మనిషి మనసు, అతని క్యారెక్టర్ అది నాకు చాలా నచ్చింది. మూడోది ఏంటంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ కదా. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అసలు నాకు చెప్పేదాకా తెలీదు. 5 రూపీస్ కాయిన్స్ ఆ బండవి నాకు గుర్తు, నేను నాకు చిన్నప్పుడు చూసినట్టు. బట్ వీడు చెప్పాక అవును ఈ మధ్య రావట్లేదు కదా అనుకున్నా. బ్యాన్ అయ్యింది, దాని వెనకాల ఒక ఇది కథ జరిగింది, అదంతా మన న్యూస్లో మన అందరికీ వచ్చింది. సో అది ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనే పాయింట్ మీద స్టోరీ మనోడు ఫిక్షనల్ రాసుకున్నాడు. సో అక్కడ నాకు చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఓకే బ్రో. ఇప్పుడు బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని చెప్పారు కదా! ఏ ప్లేస్‌లో జరిగింది పర్టిక్యులర్‌గా అంటే ఏం చెప్తారు? మన కాయిన్స్, మన ఇండియా కాయిన్స్ 5 రూపీస్. జయరామ్ ఓజీ వైబ్లో ఉంది మొత్తం సోషల్ మీడియా. ఈ టైంలో రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ టైంలో రిలీజ్ చేయడం అనేది నేను బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కళ్యాణ్ గారి ఫ్యాను. అంటే అందరూ అలా చెప్తారని నేను అలా చెప్పట్లే. నా ఇన్స్టాగ్రామ్ కానీ నేను చేసిన ముందు ప్రాజెక్ట్స్ కానీ చూస్తే కళ్యాణ్ గారికి బర్త్డేకి నేను ఓన్గా ఒక సాంగ్ డెడికేట్ కూడా చేశా. అంటే అంత పిచ్చి. అనుకోకుండా మా హీరో బర్త్డే కూడా సెప్టెంబర్లో రావడం వల్ల రిలీజ్ మేము ఫస్ట్ క్లిప్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. కానీ ఓజీ అనేది ఇంకా అది వేరే లెవెల్, అదొక తుఫాన్. ఓజీ అంటే ఇంకా ఓజీ సినిమాకి నేనే ఫస్ట్ డే వెళ్ళిపోతా, థియేటర్ కూడా తీసుకుంటాను నేను. ఓకే. అండ్ ఈ సినిమా మ్యూజిక్ నిమ్షి ఇప్పటి వరకు కొన్ని సాంగ్స్ విన్నాను, లవ్ సాంగ్స్ ఇవన్నీ ఉంటుంది. ఇది చాలా థ్రిల్లర్ జానర్ అన్నమాట. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ మ్యూజిక్ మీరు ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతున్నారు? యాక్చువల్లీ నేను 30+ షార్ట్ ఫిల్మ్స్ చేశాను బ్రో. ఇప్పటికొచ్చి 30+ షార్ట్ ఫిల్మ్స్ చేశాను అనమాట. నా మ్యూజిక్ కెరీర్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 10 ఇయర్స్ నుంచే నేను ఈ మ్యూజిక్లో ఉన్నాను. బట్ ఇండస్ట్రీలో లాస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచి లైక్ ఆల్బమ్ సాంగ్స్ ద్వారా అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ ద్వారా నేను ఎంటర్ అయ్యాను. అండ్ మ్యూజిక్ ఈజ్ మ్యూజిక్ బ్రో, నాట్ థ్రిల్లర్ జానర్ అండ్ లవ్ జానర్ అట్లా సస్పెన్స్ అట్లా ఏమి ఉండదు. యాక్చువల్లీ ఎనీథింగ్ ఐ విల్ సీ లైక్ మ్యూజిక్ అనమాట. ఏ జానర్ అన్నా సరే వీ కెన్ హ్యాండిల్, దట్స్ వాట్. అండ్ ఆల్రెడీ ఒక 2-3 ఫిలిమ్స్ చేశాను. దే ఆర్ ఆన్ ద టైమ్ టు రిలీజ్ లైక్ ప్రతిదీ ఇట్లా ఉంది. బట్ ఈ లోపలనే మంచి కొలాబరేషన్తో మేము ముందుకు వచ్చాం. దట్స్ వాట్. ఓకే. చంద్రహాస్ బ్రో, ఇది ఈ చాలా వేరియేషన్స్ ఉన్నాయి రోల్లో. ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు యాంటోగనిస్ట్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి కదా. అది రివీల్ చేయలేదు, ఇంకా టైం ఉందేమో మేబీ. సో ఎలా ఉండబోతుంది నెగిటివ్ రోల్, ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? మీరు యాంటోగనిస్ట్ని చూశారు, స్టార్టింగ్లో కూర్చున్నాడు గన్ తిప్పాడు, అతనే యాంటోగనిస్ట్. ఓకే. అది ఎవరు ఎలా పిక్ చేశారు, ఎలా క్యాస్ట్ చేశారు? అతను హీజ్ అ వెరీ బిజీ అండ్ హ్యాపెనింగ్ యాక్టర్ ఇన్ తమిళ్ ఇప్పుడు చెన్నైలో. సో అప్రోచ్ అయ్యాము, హీ యాక్సెప్టెడ్ అండ్ హీ ఈస్ డూయింగ్ ఇట్. సో అలా అన్నాడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జస్ట్ విష్ చేయడానికి వచ్చాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. కాయిన్ అనగానే 2 షేడ్స్ ఉంటాయి. నీలో అయితే చాలా షేడ్స్ ఉన్నాయి. అది ఫస్ట్ సినిమాతో అందరినీ ప్రూవ్ చేసుకుందాం. సో డాన్సర్గా కానీ యాక్టర్గా కానీ ఇలా అన్నీ చేసావు. ప్లస్ ఈ టీజర్ ఇప్పుడు చూసినప్పుడు ఆ బ్లేడ్స్తో స్టార్ట్ అయ్యి కాయిన్గా మారుతుంది. ఏంటి ఆ వేరియేషన్ ఏంటి? అదే అన్న, ఇప్పుడు మన టీజర్ మన ఫస్ట్ ఫ్లిప్లో మీరు చెప్పిందే మీరు మిస్ అయినట్టున్నారు. మొత్తం అంతా అదే మనం చూపించాము అంతే. సో Q&A అయిపోయిందండి. మొత్తానికి సురేష్ గారి విషెస్తో ఎండ్ అయింది ఈవెంట్, మీ బర్త్డే విషెస్తో. సో ఇంకా కేక్ వస్తుంది కాబట్టి కేక్ వచ్చేలోగు ఒక చిన్న టాస్క్ అనమాట. యాక్చువల్లీ షేడ్స్ చాలా అన్నారు కదా మీరు. సో ఏ షేడ్ బయటకు వస్తుందో చూద్దాం. కాయిన్ తెచ్చా, బట్ ఇది 2013 కాయిన్ కాదు, బట్ ఇప్పుడున్న కాయిన్ అనమాట. సో ఇప్పుడు టాస్క్ మీకే. ఒకసారి ఈరోజు మన ఈవెంట్ ఏంటి? ఫస్ట్ ఫ్లిప్ ఫస్ట్ తీసేయండి. ఫ్లిప్ మీరు ఫ్లిప్ చేసి ఫస్ట్ హెడ్ వస్తుందా టైల్స్ వస్తుందో తెలియదు, అది వచ్చిన తర్వాత ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఓకే. సో మీరు ఫస్ట్ ఒకసారి ఫ్లిప్ చేయండి, చూద్దాం ఏమొస్తుందో.
ఆగా ఏంటి ఏంటి దేవ్ దేవ్ హెడ్ పడితే ఓకే ఇంకొక షేడ్ చూస్తాను అంటున్నాడు. హెడ్ పడితే ఇంకో షేడ్ చూస్తానా అని అంటున్నాడు దేవ్. అంతే. ఓకే. సో హెడ్స్ పడితేనేమో డాన్స్ చేయాలి, టేల్స్ పడితేనేమో ఏదో ఒక డైలాగ్ చెప్పాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు బ్రో, అందుకనే ఇంకేదో చెప్పింది అనుకున్నారు. బట్ ఏది పడిందో చూడండి. హెడ్ పడితే హిట్, టైల్స్ పడితే ఫ్లాప్ అన్నాడు. హెడ్ పడింది, డైలాగ్ ఇంకా అది అవసరం లేదు అని ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ. హెడ్స్ పడింది కాబట్టి మరి హెడ్స్ పడితే డాన్స్, మరి చంద్రహాస్ అంటే మరి అది సంతోషపడుతున్నారు మీరు. నెక్స్ట్ డాన్స్ టాస్క్ మర్చిపోయారు మీరు. ఫస్ట్ టేబుల్ తీసేయండి ప్లీజ్. హీరోయినా అక్కడ లక్ష్మి గారు ఉన్నారు, నేనున్నాను. ఇంకేంటి మీరు ఏం మాట్లాడుతున్నావు వెంకటన్న నువ్వు? ఇది టేబుల్ తీసేయండి, అవసరమైతే వైబ్ వస్తుంది అనమాట. ఈ టేబుల్ తీసేయండి, మంచి ఏదైనా ఒక లైన్ సాంగ్ పెట్టండి. సో టాస్క్లో విన్ అవ్వాలి కాబట్టి. ఎందుకు లక్ష్మి గారు అలాగే ఉంటారు, మేము భోజనం చేయమండి, అందరి హ్యాపీనెస్లో ఆనందంగా ఉంటాం. నాతో పాటు మిమ్మల్ని కూడా ప్రమోట్ చేస్తాను అన్న. కొంచెం ఇది తీసేయండి అన్న, ఏదో ఒక సాంగ్ పెట్టండి. హెడ్స్ పడింది కాబట్టి మాట్లాడతారా? వద్దండి డాన్స్. సరే టేల్స్ ఓకే, డైలాగ్ చెప్పు అని. డాన్స్ వద్దు, డైలాగ్ చెప్పు ఏదో ఒకటి. నేను కాదు, మీరు ఎవరైనా చెప్తారా డైలాగ్ ఒకటి? ఎవరికైనా ఎక్స్ట్రా కళ చూపించుకోవాలని ఉందా? దేవ్దా, మార్కెట్ పెరుగుతుంది నీకుదా? మార్కెట్ వద్దా? ఓకే, మన ఫస్ట్ ఫ్లిప్లో ఉన్న డైలాగే మా డైరెక్టర్ చెప్తారంట. నాకు ఎలా చేసి చూపించాడో అలాగే చేసి చూపించేసారు. అంతే. నేను యాక్షన్ చెప్తా, నువ్వు చెయ్యి. నాకు చేసి చూపించావు కదరా, అంత బాగా చేశాను కదా నేను. ఇప్పుడు నువ్వు చెయ్యి. 3 కెమెరా సార్, రోలింగ్ సార్, యాక్షన్. ఆట మొదలైంది. సూపర్. అది టాస్క్ ఎవరికి బాబు? సరే వదిలే సార్, ఇది ఒక్కటి చెప్పు లాస్ట్లో. నాకు ఇది ఒక్కటన్నా చెప్పు కనీసం. ఇదేంటి కేవలం ప్రమోషన్ కోసమనా ఏంటో ఒకసారి చెప్పండి. అంతే, ప్రమోషన్. మన సినిమాకి సంబంధించిన బ్లేడ్లు ఉన్నాయి పోస్టర్లో, ఇంట్లో ఒకటి దొరికింది, వేసుకొచ్చుకున్నా. మార్కెట్లో రేపు దీనికి కూడా డిమాండ్ ఉంటుందా ఏంటి మీరు వేసుకున్నాక? సినిమా రిలీజ్ తర్వాత అయితే ఉంటుంది. పిఆర్ఓ సాయి సతీష్ గారు చాలా ల్యాగ్ లేకుండా ట్రై చేస్తున్నారు, నా వల్ల కావట్లేదు. అన్నిటికీ షార్ట్ ఆన్సర్లు ఇస్తున్నారు. మీరు త్వరగా కేక్ తెస్తే. సాయి సతీష్ గారు డైరెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అండి, మీరేమైనా అడుగుతారు? ఓజీ గురించి ఒక సాంగ్ పాడాలా? ఇదేదో నృత్య కళాకారిని ఒక సంగీత సారథ్యం షో పెట్టినట్టుంది. యాక్చువల్లీ ఒక పాట పాడము. మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట పాడతాడు, బెస్ట్. ఆయన మాట్లాడడానికి అడుగుతున్నాడు కదా. పాటకు వనకట్టు, నువ్వు పాడి నేను డాన్స్ చేస్తాను. సరే పాడండి, ఒక పాట పాడండి ఏదో. బ్రో ఇదంతా లైవ్లో చూస్తున్నారు బ్రో, మొత్తం అంతా మీమ్స్ కంటెంట్ ఇచ్చేసాం ఇవాళ. ఏదో చేద్దాం అనుకున్నావు, ఏదో చేసాం. దయచేసి నువ్వు పరువు కాపాడి ఏదైనా ఒక 2 లైన్లు పాడు బ్రో. అరే నువ్వు పాడకపోతే నన్ను డాన్స్ చేయమంటున్నాను. నువ్వు నువ్వు డాన్స్ కాదు, వీడు డాన్స్ చేయకపోతే నన్ను డైలాగ్ ఏం పాట చెప్పాలి. చెప్తా పాడతావా? పాడతావా? ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి చెప్పు, ట్రెండింగ్ ఏంటి? అరే జపనీస్లో పాడేరా. భోజనం చేసావా కదా, ఇదే కదా ట్రెండింగ్. సో దయచేసి ఆ 2 లైన్లను పాడు ప్లీజ్, దయచేసి ప్లీజ్. ఫీమేల్ వర్షన్ మీరు పాడతారా? చేశారండి ఫీమేల్ వర్షన్ నేనే, హీరోయిన్ నేనే. నాతో పాటు కోరస్ లక్ష్మి గారు వస్తారు పైకి కొద్దిగా. ఇంకేమైనా ఎలివేషన్ కావాలంటే సురేష్ కొండరెడ్డి గారు వస్తారు ఇంకొంచెం జోష్ ఇవ్వడానికి. నెక్స్ట్ వెంకటన్ వచ్చి ఇక్కడ ఒక చిన్న ఫ్లోర్ మూమెంట్ వేసి వెళ్ళిపోతాడు అనమాట. కేక్ వచ్చేస్తుంది. టాస్క్ ఎవరికి? కేక్ వస్తుందా తీసుకోనిరా. సూపర్. కేక్ ఎక్కడా సతీష్ అన్నా. యాంకర్ కష్టాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ హోస్టింగ్ మానేసి సింగింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఎదుర్కోవాలేమో నేను. మీరు ఏం చేసినా ఓకే.
అమ్మయ్య కాత్యాయని వెళ్ళిపోయింది, కేక్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సాయి సతీష్ గారు. మొత్తానికి మన హీరో చంద్రహాస్ గారు, నాట్ యాటిట్యూడ్ స్టార్. ఐ రిక్వెస్ట్ గంగాధర్ గారు ఎక్కడున్నారు, స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. గంగాధర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే మన సురేష్ గారిని, వెంకట్ గారిని, లక్ష్మి గారిని, సో మన ఎవరు విదేవ్ అలాగే అందరు కూడా దయచేసి ప్లీజ్ మీ సమక్షంలో ఫస్ట్ కాయిన్ వేయకుండా సో మంచి జరగాలని కోరు